జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశులు 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, మీరు మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, అష్టమ శని జరుగుతుంది, జాగ్రత్తగా ఉండాలి. నోటి మీద శని వచ్చి కూర్చొని ఉంటాడు, కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒకటి మాత్రమే, ఇది అన్ని రంగాల వారికి, అన్ని వారికి చెప్పడం జరుగుతుంది. ప్రారంభంలో ఉన్నతాధికారుల యొక్క ఉద్యోగం చేసే వారికి మద్దతు ఉంటుంది. మాస ద్వితీయంలో పై అధికారులు కింద వారితో కాస్త సపోర్ట్ తగ్గుతూ వస్తుంది, జాగ్రత్త పడండి. మిశ్రమమైనటువంటి పనిలో చెప్పబడుతుంది, పనిలో స్ట్రెస్ పెరుగుతుంది. ప్రమోషన్ లేదా గౌరవం కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడండి. వ్యాపారులకి మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు, కొత్త కాంట్రాక్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. భాగస్వామి వ్యాపారంలో చిన్న చిన్న విభేదాలు రావచ్చు, జాగ్రత్త. ఉన్న సరుకులన్నీ అమ్ముకోవాలని ఓవర్గా స్ట్రెస్ తీసుకుంటారు, అలా ప్రయత్నం చేయకండి. అది అలాగే ప్రయత్నంలో అలాగే అయిపోతుంది. కొత్త ప్రయత్నాలు, కొత్త పర్చేస్ అవన్నీ చేయకండి. ముందు పాతవన్నీ కూడా పేర్చండి. డెట్స్ బాగా ప్రెషర్ ఉంటుంది. మీరు ఇవ్వవలసిన వాళ్ళు మీకు బాగా ప్రెషర్ ఇస్తారు, మీకు రావలసినవి కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు ఉంటాయి, కాస్త జాగ్రత్త పడండి. స్వయం వృత్తి వారికి సృజనాత్మకంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. కస్టమర్ల మద్దతు కూడా పెరిగే అవకాశం ఉన్నాయి. ఖర్చు మీ అంచనాలు మీరి పెరుగుతుంది, అంచనాలకు మించి పెరుగుతుందని కూడా చెప్పచ్చు. ఖర్చు అంతా కూడాను కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, అక్కచెక్కలు, భార్యాభర్తల మధ్య కాస్త సఖ్యత లోపం అవుతుంది, జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పడం జరుగుతుంది. దాంపత్యుల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు, వాటిని మీరు తగ్గించుకోక తప్పదు అని కూడా చెప్పచ్చు. విద్యార్థులు చాలా కష్టపడి చదవాలండి. మీకు చాలా ఈ నెలంతా కూడా ఛాలెంజెస్ ఎక్కువ ఉంటుంది. సింహరాశి మిత్రులారా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పచ్చు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి నవంబర్ తర్వాత మంచి అవకాశాలు రాబోతున్నాయని చెప్పారు. రియల్ ఎస్టేట్, ఆస్తి కొనుగోలు విక్రయాల మధ్య కాస్త మిశ్రమంగా ఉంది, జాగ్రత్త. ఒక నెల పోస్ట్పోన్ కూడా చేయండి అవసరమైతే. షేర్ మార్కెట్ అస్సలు బాగాలేదు ఈ నెల, పెట్టుబడి పెట్టడం జాగ్రత్త అని చెప్పారు. రైతులకి పంట దిగుబడి బాగుంటుంది, వ్యవసాయ లాభం ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. ఆరోగ్యం మిశ్రమంగా ఉంది. ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఆర్థో రిలేటెడ్, టీత్కి సంబంధించి కొంచెం ఇబ్బంది వచ్చేది, కొంచెం ఈ కడుపు ఉబ్బసం లాంటిది, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. ఒక్కసారి మాస్టర్ చెకప్ చేసుకోండి హెల్త్ పరంగా. ఏదైనా డాక్టర్ యొక్క, ప్రత్యేకించి ఆడవాళ్ళకి గైనిక్ రిలేటెడ్గా కూడా ఉన్నాయి, కాస్త జాగ్రత్త పడండి అని కూడా చెప్తుంది. చంద్రాష్టమం 10 అక్టోబర్ ఉదయం 7:42 నుంచి 12 అక్టోబర్ రాత్రి 8:30 వరకు చంద్రాష్టమం ఉంది. 2.5 రోజులు సంతకాలు పెట్టేటప్పుడు, బండి నడిపేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. ఈ యొక్క 2.5 రోజు కాదు, ఓవరాల్ సింహరాశి మిత్రులు ఈ నెలంతా కూడా కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. 50-50గా ఉన్నాయి మీ యొక్క పరిహారాలన్నీ కూడాను, ఫలితాలన్నీ కూడాను 50-50గా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త ఉండండి. అదృష్ట సంఖ్య 1, బంగారు రంగు, పసుపు రంగు ఈ నెల కలిసి వస్తుంది. అదృష్ట దిక్కు తూర్పు అని కూడా చెప్పచ్చు. శుభ సమయం 6:30 నుంచి 8 గంటల వరకు ఉంటుంది. దక్షిణామూర్తి ప్రార్థన, శనైశ్వరుని యొక్క ప్రార్థన, దేవాలయానికి వెళ్ళి నవగ్రహాలకి ప్రదక్షిణం చేసి తైలాభిషేకం చేసి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి, ఆ శనీశ్వరుని యొక్క ప్రీతి పొందండి. ఎలా? దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం, దేవదేవ జగత్పతే శనైశ్వర నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వరుని చెప్పి శనైశ్వరుని యొక్క ప్రార్థన చేయండి. గురు భగవాన్ని ప్రార్థన చేయండి. గురు ఎక్కడ ఉంటే గురు చూసిన కోటి లాభం అంటారు. ఆ గురు భగవాన్ని ప్రార్థన చేయండి, తప్పకుండా అన్ని మేలు జరుగుతుంది. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు మీ ఇష్టదైవంలో, కులదైవ దేవాలయంలో పోయి వెలిగించండి, అద్భుతంగా ఉంటారు. గాయత్రి మంత్రాన్ని పారాయణం చేయండి. ఆదివారం రోజు మీ ఆరోగ్యం కోసం సూర్యారాధన చేయండి. మంత్రం తెలియలేదా, సూర్యుని చూసి ఒక నమస్కారం చేసి నీళ్లు వదలండి, ఆ సూర్యుని చూస్తూ స్నానం చేసి అద్భుతమైనటువంటి ఫలితాలన్నింటినీ కూడా పొందుతారు. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్కి వాట్సాప్ చేయండి. తప్పకుండా మీకు అన్ని రకాలుగా విజయం జరగాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటున్నాను. విజయోస్తు.